హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు జీకే టాక్ షో. సినిమాటోగ్రాఫర్గా 45 ఏళ్ల సినీ ప్రస్థానం, నందమూరి బాలకృష్ణ, జగపతి బాబు అండ్ ప్రియమణి, అలాగే బాలీవుడ్లో సంజయ్ దత్, సునీల్ శెట్టి ఇలాంటి పెద్ద పెద్ద స్టార్స్ అందరూ నటించిన సినిమాలకి సినిమాటోగ్రాఫర్గా పనిచేసి గొప్ప పేరు సంపాదించుకున్న సురేందర్ రెడ్డి గారితో ఈరోజు మన టాక్ షో. హలో సార్, వెల్కమ్ టు జీకే టాక్ షో. థ్యాంక్ యూ. సినిమాటోగ్రాఫర్గా రావాలి ఇండస్ట్రీకి అని మీకు ఎలా అనిపించింది, ఎప్పుడు అనిపించింది, అండ్ ఇన్స్పిరేషన్ ఎవరు పర్టికులర్గా? నేను కోర్స్ కాలేజీలో బైపీసీ స్టూడెంట్, మంచి ర్యాంకర్ని బట్ ఎందుకో స్టడీస్ ఎక్కువ చదివేసి ఓవర్లోడ్ అయిపోయి బ్లాంక్ అయిపోయి ఎగ్జామ్స్ అటెండ్ కాలేదు. ఓకే, ఎగ్జామ్స్ అటెండ్ కాలేదు. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అటెండ్ కాలేకపోయాను. యాక్చువల్లీ డాక్టర్ అవ్వాలి, మెడిసిన్ చేయాలి చేశారు. బాగా ఇంట్రెస్ట్ డాక్టర్ అవ్వాలి. సరే, ఎప్పుడైతే ఎగ్జామ్స్ రాయలేదు ఎందుకో బ్లాంక్ అయిపోయాను. రీజన్ తెలియదు, ఇక్కడ రావాలని రాసింది. టాప్ ర్యాంకర్, టాప్ స్టూడెంట్ కాలేజ్లో, సో అయినా ఆ ఫోబియా తోటి ఏదో సంథింగ్, అది ఫోబియా కూడా కాదు, భయం కూడా ఏం లేదు, సంథింగ్ బ్లాంక్ రాయడం. ఎగ్జామ్స్కి వెళ్ళా. సో నెక్స్ట్ ఏం చేయాలనుకున్నప్పుడు మా ఊర్లోనే ఎంఎస్ కోటారెడ్డి, ముత్యాల సుబ్బయ్య, పిఎన్ రామచంద్ర, వీళ్ళు ముగ్గురు ఇండస్ట్రీలో ఉన్నారు. నా బ్రదర్ రమేష్ రెడ్డి అని, తను ఎడిటర్గా, అసిస్టెంట్ ఎడిటర్గా జాయిన్ అయ్యాడు అప్పటికే. అంటే వీళ్ళంతా చూస్తూ ఉన్నాం కదా. సరే, నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే సినిమా ఇండస్ట్రీ వైపు తెలియకుండా ఆల్ ఆఫ్ సడన్ ఎప్పుడైతే ఎగ్జామ్స్ రాయలేదో నెక్స్ట్ డెసిషన్ ఇమీడియట్గా, వితౌట్ ఎనీ హెజిటేషన్, ఇమీడియట్గా ఎగ్జామ్స్ అయ్యి ఫెయిల్ అయ్యానని తెలియగానే, ఎగ్జామ్స్ రాయకుండా, ఫెయిల్ కాదు ఎగ్జామ్స్ రాయలేదు, రిజల్ట్స్ గురించి కూడా ఆలోచన, ఇమీడియట్గా చెన్నై షిఫ్ట్ అయ్యాయి. అప్పుడు సహదేవ్ రెడ్డి అని మా రిలేషన్ ఒక ఆయన, మా చిన్నాన్న అల్లుడు, తన దగ్గరికి వెళ్ళాను. వెళ్తే తను మొత్తం ఇండస్ట్రీ అంతా చూపించి, క్రాఫ్ట్స్ అన్ని చూపించి, నేనంటే బాగా ఇష్టం తనకి, క్రాఫ్ట్స్ అన్ని చూపించి ఏ డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతావు అని అడిగాను. అన్నీ చూస్తున్నా, మేకప్ మ్యాన్ చూశాను, కాస్ట్యూమ్ చూశాను, ఇంకా లైట్ మ్యాన్స్ చూశాను, కెమెరా మ్యాన్ చూశాను, డైరెక్టర్ చూశాను, ప్రొడక్షన్ మేనేజర్ చూశాను. అన్ని క్రాఫ్ట్లు వివరంగా చెప్పాడు తను, ఇది వీళ్ళ పని, ఇది వీళ్ళ పని, ఇది వీళ్ళ పని, ఇది వీళ్ళ పని. అందులో నాకు కెమెరామెన్ ఒక లొకేషన్ సెంటర్లో నిలబడి అంత లైటింగ్ చేస్తుండే ఇంట్రెస్టింగ్ అనిపించింది. ది జాబ్ అట్రాక్ట్ చేసింది బాగా. సరే, వెళ్ళి డెసిషన్ తీసుకున్నాను, నేను కెమెరామెన్ ఈ డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతాను. అప్పుడు కూడా నాకు పూర్తిగా తెలియదు, చెప్తున్నారు తప్పితే అసలు పర్టికులర్గా అది ఇది బాగుంది చూడలేదు. కెమెరా డిపార్ట్మెంట్ అంటే ఫోటోగ్రఫీ మీద కానీ ఏం లేదు, ఈ డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతానని చెప్పాను. వన్స్ జాయిన్ అయిన తర్వాత సేమ్ ఎక్కడైతే చూశాను మురుగాల స్టూడియోలో, ఏ కెమెరామెన్ వర్క్ అయితే చూశాను, అదే కెమెరామెన్ సపోర్ట్తో స్టూడియోలో జాయిన్ అయ్యాను. ఫస్ట్ జేజే విజయం అని మలయాళం, మలయాళం అతని సపోర్ట్తో మురుగాల స్టూడియోలో జాయిన్ అయ్యాను. స్టూడియోలో జాయిన్ అయిన తర్వాత నేను వర్క్ మొదలు పెడితే చాలా సివియర్గా ఉంటుంది, సిన్సియర్గా, చాలా డెడికేటెడ్గా, చాలా పూర్తిగా, అంటే పూర్తి లోతుల్లో డెప్త్కి వెళ్ళిపోతారు. అప్పుడు కెమెరా ముట్టుకోవాలంటే 6 సంవత్సరాలు పెట్టింది. ఒక మనిషి, ఒక పర్సన్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన తర్వాత కెమెరా దగ్గరికి వెళ్ళి కెమెరా 6 సంవత్సరాలు చాకరీ చేయాలి. నేను 3rd మంత్ ఫోకస్ కూర్చోను. ఓకే, సో ఫోకస్ చేయడం పోగానే ఇక కెమెరా మౌంట్ చేసేయటం, కెమెరా మ్యాగజైన్స్ లోడ్ చేసేయటం, ఫిల్మ్ స్టాక్ చూసుకోవటం, ఎవ్రీథింగ్. ప్రతిరోజు షూట్ ఉండేది అక్కడ, కోర్స్ ప్రతిరోజు షూట్ ఉండేది. 3rd మంత్కి ఫోకస్ కూర్చున్నాను. ఆ పర్టికులర్ కెమెరామెన్ ఎవరైతే నన్ను జాయిన్ చేశాడో అదే కెమెరామెన్ షూటింగ్ వచ్చాడు. అప్పటికే చేస్తున్నా ఫోకస్, ఒక 3-4 డేస్గా చేస్తున్నా, అందరూ యాక్సెప్టెడ్. ఆ కెమెరామెన్ దగ్గర కూర్చోగానే కెమెరామెన్ రిజెక్ట్ చేశాడు. 3 months కూడా కాలేదు, హౌ కెన్ యూ డూ ద ఫోకస్? సరే, ఆ షెడ్యూల్ మొత్తం నేను లేను, నాకు వద్దనిపించింది. ఎక్కడైతే రిజెక్ట్ చేయబడ్డారో అక్కడ ఇమీడియట్గా షిఫ్ట్ కేఎస్ఆర్ గారు,
ఓకే. కేఎస్ఆర్ గారి దగ్గరికి జాయిన్ అయ్యాను. కేఎస్ఆర్ గారి దగ్గర జాయిన్ అయిన తర్వాత ఆయనతో 3 ఫిల్మ్స్ చేశాను యాజ్ అన్ అసిస్టెంట్. అప్పుడు కెమెరా అంటే అంటే నాకు తెలుసు కెమెరా గురించి, బట్ స్టిల్ కెమెరా ముట్టుకోకూడదు, ఏం చేయకూడదు, లైటింగ్ చేసుకుంటూ కూర్చోాలి. ఓ 3 ఫిల్మ్స్ కంటిన్యూస్ లైటింగ్ చేస్తున్నాను. చాలా అంటే లైటింగ్ గ్రిప్, అక్కడ ఆ పని ఏంటి లైటింగ్, దీని ముందు పని ఏంటి కెమెరా. కెమెరా అంటే కెమెరా గురించి ఆలోచించాను, ఇప్పుడు లైటింగ్ గురించి ఆలోచిస్తున్నాను. లైటింగ్లో థరో అయ్యేటప్పటికి 3rd ఫిల్మ్లో మళ్ళీ ఇంకొక డిఫికల్టీ ఫేస్ చేశారు. నా సీనియర్ శేషు గారని ఆయన రాలే షూటింగ్కి రోజు మేట్రిచ్ రీడ్ చేయమన్నారు, విచ్ ఐ డోంట్ నో. ఓకే. నాకు తెలియదు. అప్పుడు ప్రతిదీ బ్లాంకే కదా, ఎవ్రీథింగ్ అన్ని లెక్కలే, కొత్తగా ఉంది, ప్రతిదీ లెక్కలే. లైటింగ్ అంటే లైటింగ్ ఒక డిపార్ట్మెంట్, లైటింగ్ చేసుకోవటం, లైటింగ్ మీదనే కాన్సన్ట్రేట్ చేయటం, ఏ లైటు ఎందుకు ఎలా ఎంత బ్రైట్నెస్ ఉండాలి, దీని మీదనే ఉండేది ఫోకస్ అంతా కూడా. ఆ లైట్ ఇంటెన్సిటీ రీడ్ చేసేవాడు ఉండేవాడు, దాని మీద ఇంకా వెళ్ళాలి ఫోకస్ నాకు, ఎందుకంటే టు హెల్ప్ ఇక్కడే ఉన్నారు కానీ నెక్స్ట్ స్టెప్ వెళ్ళలేదు. నెక్స్ట్ స్టెప్ ఇంకా ఫోకస్ కాలే, దానికి ఇంకా టైం పడుతుంది. యాక్చువల్గా అంటే 2-3 years పడుతుంది ఆ స్టెప్కి వెళ్ళాలంటే. ఓకే. వెరీ 3rd ఫిల్మ్కి నాకు ఒకే ఇయర్ 3 సినిమాలు చేశాను అక్కడ. వెరీ 3rd ఫిల్మ్కి నాకు రీడింగ్ అంటే నాకు రాదని చెప్పాను. దెన్ ఇన్ని రోజులు ఎందుకు నేర్చుకోలేదు అని అడిగాను. ఇంకా అదొక ఛాలెంజ్ నాకు. సరే నువ్వు బయటకు వెళ్ళి నేర్చుకుంటా, నీకు 3 సినిమాల తర్వాత కూడా నువ్వు రీడింగ్ రాదంటే యూ ఫెయిల్డ్ అని అన్నాడు. ఓకే. సరే అవుట్డోర్ యూనిట్లో జాయిన్ అవ్వు అన్నాడు. నేను ఆల్రెడీ యూనిట్ నుంచి వచ్చాను, నేను మళ్ళీ జాయిన్ కాను అన్నాను. లేదు చెప్పేశారు, నేను జాయిన్ కానని చెప్పాను. ఈ రికమెండ్ శాస్తా అవుట్డోర్ యూనిట్ ఏదో సంథింగ్ ఉండేది, దాంట్లో రికమెండ్ కూడా చేశాడు ఆయన కేఎస్ఆర్ గారు. చాలా ఓపెన్గానే అంటే క్లియర్ డిస్కషన్ ఉంటుంది ఎప్పుడు. నేను ఎందుకంటే అంత ఇన్వాల్వ్ ఉంటాను కాబట్టి, నేను అంటే ఇష్టపడతాను కాబట్టి నా ఫ్యూచర్ గురించి చెప్పాడు అతను. బట్ నేను తప్పుగా అనుకున్నాను, నేను చేయను అంటే అక్కడ మానేసి. వర్క్ ఓవర్ స్ట్రెస్ అవడం వల్ల, ఓవర్లోడ్ అవడం వలన అది తీసుకోలేక లాల్గర్ అంత లోడు. ఓకే. అంటే ఆయన కొంచెం ఆస్మా ఉండేది, ఆస్మా ఉన్నా కూడా 49 yearsలే, 49 yearsకి ఆస్మా ఉండేది, కానీ లోడ్ ఎక్కువ, ప్రతిరోజు వర్క్ ఉండేది. అంటే ఖాళీ సండేస్ తప్పితే ఇంకెప్పుడు ఖాళీ ఉండేది. అంటే కబీర్తో అగైన్ సో నెక్స్ట్ కంటిన్యూషన్ కబీర్ గారితో వాళ్ళ బ్రదర్ ఎంటర్ అయిన తర్వాత ఐ థింక్ దట్ ఓకే, ఇప్పుడు బ్రదర్ ఎంటర్ అయిన తర్వాత మన ఇంపార్టెన్స్ తగ్గుతుంది కాబట్టి ఐ హ్యావ్ టు సర్చ్ అని బయటకు వచ్చేసాను. ఓకే. ఆ సినిమా చేసినప్పుడు మణిశంకర్ గారికి నేనంటే బాగా ఇష్టం ఏర్పడింది. అంటే దాంట్లో డ్యూయల్ రోల్ ఉంది. డ్యూయల్ రోల్ ఉన్నప్పుడు నేను బాగా యాక్టివ్గా బిహేవ్ చేశాను. వీరరాజు గారికి సపోర్ట్గా ఉంటూ, ప్రతిదీ చూసుకుంటూ, కేర్ తీసుకుంటూ, తీసిన ప్రతి షాట్ మీద వాల్యూస్ చూసుకుంటూ వర్క్ చేయడం నాకు ఇష్టపడింది. ఓకే. అప్పుడు ప్రామిస్ చేశాను నాకు నెక్స్ట్ మీకు సినిమాటోగ్రాఫర్గా కెమెరామెన్గా సినిమా ఇస్తున్నాను అని చెప్పి.